మళ్ళీ మహిళల కోసము పనిచేసే కష్టపడే మన కార్మికుల కోసము కాన్స్టిట్యూషన్లో మన హక్కులు ఏదైతే ఉన్నాయో అవి రాయడం జరిగింది. ఇప్పుడే చెప్పినట్టు పెద్దపల్లి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. పార్లమెంట్ పోతే అక్కడ ప్రతిసారి నేను నా పరిచయం చెప్పుకుంటే కాకా వెంకటస్వామి గారి మనవణ్ణి నేను అని చెప్పంగానే అక్కడ ఢిల్లీలో కూడా అందరూ చాలా ప్రేమతోటి కాకా గారు చేసిన సేవలు గుర్తించుకుంటారు. ముఖ్యంగా కార్మికుల కోసము, సింగరేణి కార్మికుల కోసము కాకా గారు ఎంత కృషి చేసి అప్పుడు ఆ సంస్థల కష్టాలు ఉన్నప్పుడు వారికి ఉపాధి పోతుంది, వాళ్ళ కష్టాలు వస్తాయని చెప్పి అప్పుడు కొట్లాడి సింగరేణి సంస్థని కాపాడి అప్పుడు లోన్ ఫెసిలిటీ కూడా వేవర్ చేసి అప్పుడు కార్మికులకు అండదండగా ఉన్నారు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా పెన్షన్ విషయానికి వస్తే దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ ఫండ్ ఏదైతే కాకా వెంకటస్వామి గారి హయాంలో అప్పుడు రిలీజ్ చేసినారో ఆ పెన్షన్ ఇప్పటికీ అంతే పెన్షన్ ఉన్నది. రిటైర్డ్ కార్మికుడు సింగరేణిలో ఎవరైతే పనిచేస్తున్నారో ఇప్పుడు కూడా 500 రూపాయలే నెలకు వస్తున్నాయని చెప్పి చాలా బాధతోటి ఈరోజు మీ ముందు ఈ మీడియా నాడు చెప్పడం అవుతుంది. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా, 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది పెంచేదాకా నేను కాకాని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నేను కొట్లాడి పెన్షన్ పెరిగేటట్టు నేను ప్రయత్నిస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అప్పుడు కాకా గారు కార్మికుల కోసం ఏదైతే కృషి చేసి పనిచేస్తున్నారో ఇప్పుడు అదే ప్రజల ఆశీర్వాదంతో వివేక్ గారిని కార్మిక మంత్రిగా ఈరోజు మీరు చూస్తున్నారు. మీ ఆశీర్వాదం మేరకు కార్మికుల కోసము తరాలు మారినా ఆశయము స్ఫూర్తి మారదు. కాకా గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు గిగ్ వర్కర్ల కోసం ఏదైతే కృషి చేస్తున్నారో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల కోసము వాళ్ళ హక్కుల కోసము పోరాడి మొన్న బిల్లు పెట్టి కూడా అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. మీ అందరూ చూస్తున్నారు. మళ్ళా గిగ్ వర్కర్లు జరగరాంది ఏదైనా జరిగినా అప్పుడు వారికి ఏదైనా ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి అది గుర్తించి డిసీజ్డ్ వర్కర్ల కోసం ఇన్సూరెన్స్ కూడా పెట్టించినారు మొన్ననే అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చాలా కృషి చేసి మీ అందరికి తెలుసు. ఇవాళ జాబ్ కావాలంటే ఎంత కష్టం ఉన్నదో, బయట జాబ్ మార్కెట్ కష్టంగా ఉన్నది, ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇవన్నీ గమనించి ఒక ఏటీసీ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 ఏటీసీ సెంటర్లు ఇప్పటికీ ఇన్స్టాల్ చేసినారు, పెట్టినారు. దాని ద్వారా ఒక్కొక్క ఏటీసీలో దాదాపు 200 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక్కొక్క ఏటీసీకి వెళ్ళి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగే అవకాశం దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం వల్ల ఈ 65 ఏటీసీలు ఏదైతే ఉన్నాయో దాదాపు డబుల్ నంబర్ 120 ఏటీసీ సెంటర్లు ఇంకా ఎక్స్పాండ్ కాబోతున్నాయి. దాదాపు 15,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఈ ఏటీసీ సెంటర్ ద్వారా లభిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళొకసారి మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే, ప్రత్యేకంగా కార్మికుల సమస్య ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మీ గళం వినిపిస్తా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.